తెలంగాణలోనే మహబూబాబాద్ జిల్లాలో గిరిజనులు అత్యధికంగా ఉన్నారని, దాంతో లగచర్ల ఘటనను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహాధర్నా తలపెట్టామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత తెలిపారు. కాంగ్రెస్ నేతలు పోలీసులపై ఒత్తిడి చేయడంతోనే పోలీసులు మహాధర్నాకు అనుమతిని నిరాకరించారని ఆరోపించారు. మహాధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తే రాళ్లతో కొట్టాలని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ పిలుపునివ్వటం సిగ్గుచేటని, రామచంద్ర నాయక్ చేసిన వ్యాఖ్యలను పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మహాధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమని, కోర్టు అనుమతులతో మహబూబాబాద్లో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి కేటీఆర్ను తీసుకువచ్చి మహాధర్నాను నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. అందరికీ నమస్తే అండి. వరంగల్కు చెందిన ఒక ఫిర్యాదుదారు గత నెల 28వ తారీఖు నాడు మహబాద్ పట్టణ సమీపంలో 3 ఎకరాల ల్యాండ్ పొందామన్న ఉద్దేశంతో ఒక సర్వే నెంబర్ ఉంది. ఆ సర్వే నెంబర్ సంబంధించిన ఏదైనా లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుందామన్న ఉద్దేశంతో టీపన్ కొరకు అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత ఈ నెల 12వ తారీఖు వరకు కూడా దానికి సంబంధించినటువంటి టీపన్ ఇవ్వకపోవడంతో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కలెక్టర్ కాంప్లెక్స్ లోపల జ్యోతి సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ కలిశారు. కలిసిన తర్వాత ఆమెకి 20,000 రూపాయలు కావాలి అని డిమాండ్ చేసింది. అయితే ఆ లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేశారు. ఈరోజు ఆ 20,000 రూపాయలు లంచం జ్యోతి సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ గారు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా మేము పట్టుకున్నాము. రేపు ఉదయం ఏసీబీ కోర్ట్ వరంగల్లో ఈమెను ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా మీ పని చేయకుండా లంచం డిమాండ్ చేస్తే 1064కి కాల్ చేయాలని చెప్పి విజ్ఞప్తి.